వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ మొపాల. ఈరోజు ఏప్రిల్ 18, 2024 షో. నేను మీ హోస్ట్ భాను. మనతో పాటు రమణ గారు ఉన్నారు. నమస్తే రమణ గారు. నమస్కారం అండి. నమస్తే. సో అనదర్ షో. ఈ షో బీజేపీ మోడీ వర్షన్ 3, మోడీ కా గ్యారంటీ ఆర్ ఎన్నికల మేనిఫెస్టో. లాస్ట్ టైం మనము కాంగ్రెస్ గురించి నేను మిమ్మల్ని అడిగాను. అవును. ఏది పడితే అది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేశారు ఉదారంగా. అసలు ఏమన్నా ఫ్రీ బీస్ ఇస్తే మొత్తం అవుతుందా ఎలక్షన్స్ లో గెలవటం అనేది స్ట్రాటజీ అంటే మీరు చెప్పారు అది ప్రజలు నమ్మట్లేదు అన్నారు. సో ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో అన్ని ఆ న్యాయు ఈ న్యాయు అని అన్నిటికీ న్యాయ అని పెట్టాడు. యువ న్యాయ, వృద్ధ న్యాయ, స్త్రీ న్యాయ, న్యాయ అని తగిలిచ్చాడు. మన దీంట్లో మోడీ కా గ్యారంటీ ఫర్ గరీబ్ పరివార్, మోడీ కా గ్యారంటీ ఫర్ నారీ శక్తి, మోడీ కా గ్యారంటీ అని అన్నిటికీ మోడీ కా గ్యారంటీ అని పెట్టారు. ఒక 70 పేజీల మేనిఫెస్టో ఉంది. అవునండి. అందులో ఇంకా ఆయన మీరే ప్రియ పరివార్ జన్ అని పెట్టాడు, నా కుటుంబ సభ్యులారా అని. సో నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఫ్రీ బీస్ ఇచ్చారు, బీజేపీ వాళ్ళకి దీంట్లో అసలు నేను ఇంకా చూడలేదు దీన్ని. ఐ డెంట్ గో త్రూ. బిగ్ టికెట్ ఐటమ్స్ అంటాం అమెరికాలో మనం మాట్లాడేటప్పుడు. ఏమన్నా ఫ్రీ బిల్ ఇచ్చాడా? అసలు ఏం చేయదలుచుకున్నాడు ఈయన 3.0 వర్షన్ లో మోడీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మేనిఫెస్టో గురించి 2 లైన్లు చెప్తాను. ముందు మేనిఫెస్టోని వాళ్ళు సంకల్ప పత్రం అన్నారు అన్నమాట. ఓకే. ఇంకోటి ఏం చేశారంటే, ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి, ఎవరైనా సరే పాలిటిక్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పని చేసేటప్పుడు పాలిటిక్స్ లో వాళ్ళు ఎన్నికల్లో గెలవటానికి నుంచి ఉంటారు, ఓడిపోవటానికి కాదు కదా. సో వాళ్ళ బెస్ట్ ఏమిటి భారతీయ జనతా పార్టీది అని చూసుకుంటారు. కన్సిస్టెంట్ గా లాస్ట్ 10 ఏళ్లలో 75%, 65% పాపులారిటీ మోడీ గారిది దిగలేదు అసలు ఇండియాలో. అది మీకు మల్టిపుల్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ మార్నింగ్ స్టార్ ఇలాంటివి కూడా చెప్తూ వచ్చాయి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆబ్వియస్లీ అందుకని ఏమనుకున్నారు, మోడీ అనే ఇమేజ్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలనుకుంటారు ఎన్నికల్లో. అందుకని ఈసారి ఏం చేశారంటే, డైరెక్ట్గా నేను ఇచ్చేవన్నీ ట్రస్ట్ ఉంది ఆయన మీద, అందుకే కదా అంత ఎక్కువ రేటింగ్ ఉంది ఆయనకి. ఆ ట్రస్ట్ని ఎట్లా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి అనుకుంటుంది పార్టీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు. సో వాళ్ళు చేసేవన్నిటినీ కూడా మీ ట్రస్ట్ వర్ది ఉన్న మీ మోడీ యొక్క గ్యారంటీస్ అని ఒక థీమ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు అన్నమాట. సో మెయిన్ థీమ్ ఏంటంటే, మేము ఏదన్నా చెప్తే చేస్తాము, మోడీ ఏదైనా చెప్తే చేస్తాడు. మోడీ హైతో ముమ్కిన్ హై అని ఇంకో లైన్ ఉంది వాళ్ళ దాంట్లో అన్నమాట. సో అందుకని అన్నిటినీ కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఇది మోడీ ఇస్తున్న అభయహస్తం, మోడీ ఇస్తున్న గ్యారంటీ అన్నట్టు మోడీకి గ్యారంటీ అనేది వాళ్ళు ఈసారి క్యాపిటలైజ్ చేసుకున్నారు వాళ్ళు అన్నమాట దాని మీద. అదొక పాయింట్ మేనిఫెస్టోలో. ఇంకో రెండో పాయింట్ మేనిఫెస్టోలో ఏంటంటే చాలా క్లారిటీ ఉన్నది. ఇది కొద్ది రోజుల నుంచి మొదలు పెట్టారు ఆయన సంబోధించటము. ఇదివరకు ఏంటంటే మేరే మిత్రం అని మొదలెట్టేవాళ్ళు ఇదివరకు ఆయన. అట్లా కాకుండా ఇప్పుడు మేరే పరివార్ జన్ అంటే మీరంతా భారత దేశంలో ఉన్న వాళ్ళందరూ నా పరివార్ జన్ అనమాట. అది మేరే పరివార్ జన్ వరకు బానే ఉంది. ఒకటి ఉంది ఈ మేనిఫెస్టోలో చాలా మంది ఎవ్వరూ గమనించింది, నేను ఊరికే నా కళకళ కనపడిందేమో, బట్ ఐ మే బి రాంగ్. ఒకటి చూశాను నేను, బంధుజనం, విశ్వబంధు. ఏంటంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా పరివారం, నా పరివారంలో వాళ్ళు. భారతదేశం బయట ఉన్న వాళ్ళందరూ నా బంధువులు, పరివారము బంధువులు. ఈయన మిత్రుల నుంచి అందరినీ బంధువుల కింద మార్చేస్తున్నారు ఆయన. కుటుంబ సభ్యులు ఇక్కడేమో బాబు అలా చేసేసారు. ఇంకో థర్డ్ థింగ్ నేనేం చూశానంటే, థర్డ్ పాయింట్ ఆఫ్ ద మేనిఫెస్టో, ఇది ఒక పెద్ద విజన్ డాక్యుమెంట్ లా ఉంది. ఈ 5 years లో ఏం చేస్తాను, నెక్స్ట్ 5 years లో అనేది పాయింట్ కాకుండా, పాత రోజుల్లో వాళ్ళు ఎప్పుడంటే ఆయన చాలాసార్లు ఇండిపెండెన్స్ డేకి వాటికి చెప్పారు కదా, ఫుల్లీ డెవలప్డ్, కంప్లీట్ గా డెవలప్డ్ కంట్రీ కింద 2047కి చేస్తాము, అమృత్ కాల్ అని. ఇంకోటి ఏంటంటే ఇండియాలో అసలు ఈ నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటంటే, ఈ పొగ మనకు తెలిసిందే కదా, పెట్రోల్ వాటిని కాల్చి వచ్చే కాలుష్యం ఉంటుంది, అది నెట్ జీరో అని గ్లోబల్ ఒక ఇనిషియేటివ్ ఉంది కదా క్లైమేట్ కంట్రోల్ కి. ఇండియా 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ కిందకు మారుస్తాము, అదొకటి. వీళ్ళవన్నీ ఎట్లా అంటే, ఇప్పుడు
ఇదేదో నెక్స్ట్ 5 years 2029 వరకు కాదు. ఈ 5 ఏళ్లలో నేను వర్క్ చేసి ఎలాగైనా సరే 2036 కల్లా ఇండియాలో ఒలింపిక్స్ హోస్ట్ చేసేటట్టు చేస్తాను. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, 10 ఏళ్ల నుంచి ఉన్నాం మేమే ఉంటాం ఇంకా నెక్స్ట్ 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ల వరకు. సో మేము చేసుకుంటూ వెళ్తుంటాం. వాటిని పెట్టిన గోల్స్ ని రీచ్ అవడం కోసం ఈ 5 ఏళ్లలో ఏం చేస్తాం, అట్లా వాళ్ళు మలుచుకుంటూ సో వచ్చారు దీన్ని. జస్ట్ టు కంక్లూడ్, ఇది అంటే ఇది ఇండైరెక్ట్ గా అతను చెప్పేది ఏంటంటే, బయట వాళ్ళు ఎన్ని ఇచ్చినా కూడా యూ ట్రస్ట్ మీ అంటున్నాడా? అట్లా ఏం అనట్లేదు. అంటే నా మీద ట్రస్ట్ ఉంది కాబట్టి నేను ఇచ్చే గ్యారంటీస్ అంటున్నాడు ఆయన. నా మీద ట్రస్ట్ ఉంది కాబట్టి నేను గ్యారంటీ ఇస్తున్నా, కానీ పక్క వారి గురించి ఆయన మాట్లాడలేదు. నేను వాళ్ళు ఏం చేస్తారు అవన్నీ నాకు అనవసరం. నాకు ఆల్రెడీ అనవసరం. 10 ఏళ్ళు ఉన్నాను, ఇంకో 5 ఏళ్ళు ఇప్పుడు నెక్స్ట్. ఇవన్నీ నేను రాసిన విజన్, మీకు నా మీద నమ్మకం ఉంది, ట్రస్ట్ ఉంది, అందుకే నా మీద ఇంత ప్రేమ చూపించారు కాబట్టి ఇవన్నీ నా గ్యారంటీస్ మీకు అంటున్నాడు ఆయన. సో అది భారతీయ జనతా పార్టీ యొక్క పిచ్ అంటారే, వాళ్ళ మొత్తం ఫోకస్ కూడా దాని మీదే ఉంది, మోడీకా గ్యారంటీ మీద. సో అదనమాట ఓవరాల్ గా బిగ్ పిక్చర్. అసలు ఏమిటి ఈ మేనిఫెస్టో, ఎలా అసలు ఫార్మాట్ చేసుకున్నారు అని. కానీ మేనిఫెస్టో మటుకు చాలా డీటెయిల్డ్ గా ఉందండి. వాళ్ళు సో నెక్స్ట్ ఓకే, విత్ దట్ నా నెక్స్ట్ ప్రశ్న, మేనిఫెస్టోలో ఇప్పుడు ఆయన ఏమో అందరికి న్యాయం న్యాయం న్యాయం, అందరికి ఫ్రీ బీస్ కూడా ఇచ్చాడు. వీళ్ళు బీజేపీ వాళ్ళ దాంట్లో బిగ్గెస్ట్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఫెంటాస్టిక్ వే. యా, అంటే నేను ఎట్లా అడుగుతున్నా అంటే, తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు దిగువ తరగతి, మధ్య తరగతి, ఎగువ తరగతి లాగా చెప్పగలుగుతారా? ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా పెద్ద మేనిఫెస్టో ఇది. చాలా పెద్ద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హై లెవెల్ సేలియంట్ ఫీచర్స్ చెప్తాను ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్ ఎకనామిక్. ఓకే, వాళ్ళవి అంటే అన్ని ఉంటాయి కదా మేనిఫెస్టో, ఎకనామిక్స్ సోషల్ థింగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. సో సోషల్ థింగ్స్ సైడ్ నుంచి చూస్తే, సోషల్ అన్ని కలిపి చూసుకుంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాము అని చెప్పారు. ఒకటి, దేశం మొత్తంలో ఒక దేశంలో ఒకటేసారి ఎలక్షన్ ఉంటుంది, ఇన్నిసార్లు ఎలక్షన్స్ ఉండవు, 1 nation 1 election ఎప్పటి నుంచి పెట్టారు, అది మేనిఫెస్టోలో పెట్టేసుకున్నారు వాళ్ళు. 2047 కల్లా దేశం ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ కింద ఉండాలి, ఇంకా డెవలప్, అది ఇప్పుడు ఏమంటారు, అది డెవలపింగ్ చెందుతున్న దేశం కాకుండా సంపన్న దేశం అవ్వాలి అంటారు, అభివృద్ధి చెందిన దేశం కింద మారాలంటారు. నక్సలైట్లు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉంది కదా, అది మొత్తం తుడిచిపెట్టేస్తామని చెప్తున్నారు అన్నమాట. సిఏఏని పాస్ చేశారు కదా, దాన్ని ఏమో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. అదొకటి. ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చాలా ఎక్కువ మాట్లాడింది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేటప్పటికల్లా, అంటే కనపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైళ్లు, వాటిలో రైళ్ల గురించి ఎక్కువ మాట్లాడారు. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్స్, వందే భారత్ స్లీపర్ ట్రైన్స్, మళ్ళీనేమో సూపర్ యాప్ ఒకటి తయారు చేస్తారట అన్ని రైల్వే సర్వీసెస్ కోసం మన మొబైల్లో ఉండేటట్టు, అదొకటి. సరే, ఇందాక చెప్పా కదా 2036 కల్లా ఒలింపిక్స్ ని హోస్ట్ చేయడానికి కావాల్సిన పనులు చేయటం. నేను ఇందాకే చెప్పింది నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 ఒకటి. యునైటెడ్ నేషన్స్ లో పర్మనెంట్ సీట్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ సీట్ తెప్పిస్తాము. అసలు అది చంద్రుడి మీదకి మనిషిని పంపిస్తాము. చంద్రుడి మీద మనిషి పంపించడం కూడా పెట్టారా? పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారనమాట. ఓకే ఓకే. సో ఇంకా అవి కాకుండా మీరు అడిగిన దాని ప్రకారం చెప్పాలంటే హై లెవెల్ సేలియంట్ ఫీచర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, వాళ్ళు ఫ్రీగా లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఫ్రీగా 5 కిలోల బియ్యం, 5 కిలోల వీట్ ఇలాంటివన్నీ ఇస్తున్నారు కదా. అవును. అసలు ఈసారి ఎప్పటి వరకు ఇస్తాము, తీసేస్తాము, ఈ గొడవ ఏం లేకుండా స్ట్రైట్ గా చెప్పేశారు, నెక్స్ట్ 5 ఏళ్ళు ఇచ్చేస్తాం అని చెప్పేశారు. ఓకే, అదొకటి. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేదవాడిగా, ధనవంతుడిగా, మిడిల్ క్లాస్ ఇదేం పట్టించుకో, నీకు కనుక 70 ఏళ్ళు దాటితే ఆయుష్మాన్ యోజనలో కవర్ చేసేస్తామని చెప్తున్నారు. అంటే సీనియర్ సిటిజన్స్, 70 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్ అందరికీ ఆయుష్మాన్ భారత్ యోజన ఉంది కదా, అందులో అవైలబిలిటీ వచ్చేస్తోంది అది. సో దట్ ఇస్ అ వెరీ బిగ్ న్యూస్ ఇండియాలో చెప్పాలంటే, అది మనకు వెరీ బిగ్ కమిట్మెంట్ వాళ్ళు చేసింది అన్నమాట. ఇంకోటి ఏంటంటే పక్కా ఇళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి క్లీన్ ఎన్వైరన్మెంట్, అదొకటి చెప్పారు. అది చాలా పెద్ద ఇది, మీరు ఎకనామిక్ అడిగారు కాబట్టి చెప్తున్నాను.
ఎడ్యుకేషన్కి వస్తే ఏంటంటే ఈ పేపర్ లీక్స్కి లా తీసుకొస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం స్ట్రిక్ట్గా అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఆల్రెడీ పాస్ చేసిన ఎడ్యుకేషన్ పాలసీని పుష్ చేస్తామని చెప్పారు అనమాట. ఇంకొకటి ఉంది, మీకు గుర్తుందో లేదో, లక్పతి దీది అని ఒకటి వాళ్ళు మొదలెట్టారు కదా, అంటే లక్షాధికారి అయ్యే అక్కయ్య అని వస్తుంది మన విలేజెస్ లో, పూర్ పీపుల్ది, వాళ్ళతోటి ఎంటర్ప్రెన్యూరల్ గా స్టార్ట్ చేసింది. అది నేను ఒకసారి చూశాను. ఏది మన ఫిషర్మెన్ వాళ్ళకి 1,00,000 రూపాయలు అట్లా ఇచ్చారు వాళ్ళు. లక్పతి దీది, లక్షాధికారి అన్నమాట లక్పతి అంటే. సో అది 3 కోట్ల మందికి పెంచుతారట ఈసారి అన్నమాట. ఆడవాళ్ళకి స్పెషల్ గా ఫోకస్ సెర్వికల్ క్యాన్సర్ మీద బాగా ఫోకస్ చేసి దానికి ముందుగా వాళ్ళకి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్స్, స్క్రీనింగ్ అవన్నీ అన్నమాట. దానికి ఎస్పెషల్లీ వాళ్ళు డైరెక్ట్ గా రాశారు వాళ్ళు, అంటే ఆడవాళ్ళ హెల్త్ బాగుండేటట్టు చూస్తానని రాయటం వేరును, క్యాన్సర్ మీద ఫోకస్ చేస్తామని రాయటం వేరు. సో వాళ్ళకి వెరీ ఫోకస్డ్ గా రాసుకున్నారు అది అన్నమాట. పబ్లిక్ టాయిలెట్స్ ఒకటి, మళ్ళీ మహిళా శక్తి వందన యాక్ట్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు అనమాట. మళ్ళీ రైతులకి వాళ్ళు ఎప్పటి నుంచో పుష్ చేస్తున్నారు నానో యూరియా అని అనమాట. ఫిషర్మెన్ కి ఏమో స్పెషల్ అటెన్షన్. అలా కాకుండా మైగ్రెంట్ లేబరర్స్ వాళ్ళందరికీ ఈశ్రామ్ అని ఒకటి డెవలప్ చేశారు, ఈశ్రామ్ పోర్టల్ అని. అంటే అందులో వాళ్ళు ఇన్ఫార్మల్ గా ఉండే వాళ్ళందరికీ ఫార్మలైజ్డ్ గా ఒక పోర్టల్లో వాళ్ళు అన్ని వాళ్ళకి సర్వీసెస్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఫెసిలిటీస్ అవన్నీ. అది ఒకటి ఎక్స్పాండ్ చేస్తామని రాశారు. ఇది చాలా బాగుంటుంది కల్చరల్ సైడ్. ఇప్పుడు యోగా అంటే అనేక మంది ఈ యోగా ఆ యోగా అని తయారు చేస్తున్నారు కదా. ఇండియా అఫీషియల్ గా యోగా అంటే అసలు ఏమిటి అనే సర్టిఫికేషన్ ఇస్తుంది నుంచి. ఇండియా గివ్స్ అఫీషియల్ సర్టిఫికేషన్ ఫర్ యోగా. అది రామాయణం ఫెస్టివల్, అయోధ్య డెవలప్మెంట్ ప్లాన్స్ అదొకటి అన్నమాట. కరప్షన్ అగేన్స్ట్ గా స్ట్రిక్ట్ యాక్షన్, అంటే ఆలోచించుకోండి ఈడీ రైడ్స్ ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ లో బుల్లెట్ ట్రైన్స్ పడతాయి, అన్ని చోట్లకి బుల్లెట్ ట్రైన్స్ వచ్చేస్తాయి ఈసారి. కానీ మొదటి బుల్లెట్ ట్రైనే రాలేదు. ఎప్పుడు మొదటిది కష్టం అవుతుందండి, రెండోది ఇంకా అది ఆ ఎక్స్పీరియన్స్ మీద చేస్తారు. అది మొదటిది అయిపోతుంది దాని ప్లాట్ఫామ్ అనమాట. అదే నాకు తెలిసిన దాని ప్రకారం ఎక్కడైనా మొదటిది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, ఇంకా 2, 3 అవన్నీ ఈజీ అవుతాయి అనమాట. రాష్ట్రీయ సహికారిత నీతి విల్ బి లాంచ్డ్, అంటే ఇది కోఆపరేటివ్ మూవ్మెంట్ కనుకుంటా ఇది అనమాట. 5G ఫోన్లని 6Gకి తీసుకెళ్తాము, ఎనర్జీ సెల్ఫ్ సఫిషియన్సీ, అది హైలైట్స్ అన్నమాట వీళ్ళకి మొత్తం కలిపి. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఆర్ లేకపోతే ఏమంటారు అది ఒక రకమైన నిర్వేదం అనొచ్చు, ఆర్ ఒక రకమైన కోపము కూడా ఉంది మిడిల్ క్లాస్ కి. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కూడా అంటే చాలా మందికి అప్పర్ మిడిల్ క్లాస్ పక్కన పెడితే పూర్ పీపుల్ కి, పేదవాళ్ళకి యూజ్ అవుతాయి. కానీ మధ్యతరగతి వాళ్ళకి లేకపోతే ఎగువ మధ్యతరగతి వాళ్ళకి ఏమన్నా దీంట్లో ఉన్నాయా? వాళ్ళకి వరాలు, వాళ్ళకి వడ్డించే వంటలు. గుడ్ క్వశ్చన్ అండి అది. వాళ్ళు ఏమంటారంటే ఈ అనేక రకాలైన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అవని లేకపోతే వాటి వలన నియో మిడిల్ క్లాస్ అని కొత్తది తయారైంది అంటారు వాళ్ళు. అంటే ఏంటి అంటే పాత రోజుల్లో గత 10 ఏళ్ల నుంచి లోవర్ క్లాస్ లో ఉన్న వాళ్ళు దే గాట్ ఇన్ టు మిడిల్ క్లాస్, వాళ్ళు మిడిల్ క్లాస్ లోకి వచ్చారంటారు, జాయిన్ ద ర్యాంక్స్ అనమాట. సో అది అంతమంది పెరిగారు కాబట్టి వాళ్ళందరినీ ఎంపవర్ చేస్తాము అంటున్నారు అనమాట. అది ఎట్లా ఎంపవర్ చేస్తాము ఏంటి అంటే వాళ్ళు చెప్పేది, వాళ్ళందరికీ ఫస్ట్ డ్రీమ్ ఏముంటుంది, ఒక సొంత ఇల్లు ఉండాలి అనుకుంటుంది అది. సో అందుకని ఏంటంటే వాళ్ళు రేరా యాక్ట్ అని ఒకటి ఉంది మనకి అనమాట. అది దాన్ని స్ట్రెంథన్ చేసి అనమాట, స్ట్రెంథన్ చేయటం వలన ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇంకాస్త మోర్ ట్రాన్స్పరెంట్ గా సిటిజన్ ఫ్రెండ్లీగా మారుతుంది అనమాట. దాని మీద వర్క్ చేస్తాము. దాన్ని వర్క్ చేయడానికి ఏంటంటే అది వాళ్ళొక్కళ్ళు చేసే పని కాదు కదా, స్టేట్ గవర్నమెంట్ తోటి కలిసి వర్క్ చేసి హోమ్ ఓనర్షిప్ ఫర్ మిడిల్ క్లాస్ కి ఎక్కువగా పెంచుతాము అని చెప్తున్నారు. మిడిల్ క్లాస్ లో జాయిన్ అయిన వాళ్ళకి అయితే వాళ్ళు క్యారీ అవుతారు పూర్ నుంచి. అది
దే విల్ బి, బట్ ఆల్రెడీ లిటిల్ బిట్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి అది ఇంకోటి ఉంది అందులో వాళ్ళు చేసేదానికి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అది కొంచెం మంచి పాయింట్ ఇది వాళ్ళు రాసింది. అందులో ఎట్లాంటి మెజర్స్ అంటే వాళ్ళు రాస్తోంది కన్స్ట్రక్షన్ కాస్ట్ను ఎట్లా రెడ్యూస్ చేయాలి, రిజిస్ట్రేషన్ కాస్ట్ ఎలా తగ్గించాలి, రెగ్యులేటరీగా ఉండాలంటే ఎలా, అంటే గిబ్జాలు అవుతుంటాయి కదా, ఆటోమేటిక్ అప్రూవల్స్ ఎలా వస్తాయి, కొత్త స్టాండర్డ్ హౌసింగ్ డిజైన్ ఎలా ఉండాలి, ఇవన్నీ చూస్తామంటారా. సో ఇట్ ఈస్ అ వెరీ కాంప్రహెన్సివ్ థింకింగ్ ఉంది అక్కడ. ఆ ఒక్క దాంట్లో మటుకు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు కదా మరి పెద్దవాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎట్లా అండి అని. ఇది అంటున్నారు మరి ఎట్లా చేస్తారో రాయలేదు. అంటే ఆబ్వియస్లీ ఎట్లా చేస్తారో రాస్తే ఇంకేముంది, ఇంకా వాళ్ళు కూర్చొని పార్లమెంట్లో చేసే పని ఉంటుంది, ఇప్పుడే రాసేస్తే. ఇది క్రియేటింగ్ హై వాల్యూ జాబ్స్ అని రాశారు. అంటే ఏంటంటే భారతదేశంలో ఉండే టాప్ టియర్ స్టార్టప్ ఎకో సిస్టమ్ ఉంది కదా ఇప్పుడు Tier 2 అండ్ Tier 3 సిటీస్లో, దాన్ని ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేసి వాళ్ళు గ్లోబల్ సెంటర్ ఫర్ హై క్వాలిటీ సర్వీసెస్ కింద, అందులో ఎట్లాంటివి అంటే ఇంక్లూడ్ చేసేది టూరిజం ఒకటి, అలాంటి వాటిని హై వాల్యూ వాటిని డైవర్సిఫై చేసి దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసి స్టార్టప్ సిస్టమ్స్ని, అందులో వీళ్ళకి జాబ్స్ ఎక్కువ క్రియేట్ అయ్యేటట్టు చేస్తాము అని అంటున్నారు అన్నమాట. అదొకటి. ఇంకోటి ఏంటంటే పెద్ద జాబ్స్ అన్నవి పడితే నేచురల్లీ ఇట్ విల్ గో. అది ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎక్కువగా వాళ్ళు కంప్లైంట్ చేస్తుంది ఇదే అన్నమాట. ఏమైందంటే ఇండియాలో హెల్త్ కేర్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, క్వాలిటీ హెల్త్ కేర్ లేదు అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క కంప్లైంట్ ఎప్పుడు అన్నమాట. సో వాళ్ళు అందుకని ఏమంటున్నారంటే ఇప్పుడున్న ఎయిమ్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నెట్వర్క్ ఉందే దాన్ని విపరీతంగా ఎక్స్పాండ్ చేస్తాం అంటున్నారు అనమాట. ఇప్పటి వరకు సబ్సిడైజ్డ్ మెడిసిన్స్ వాళ్ళు 315 మెడికల్ కాలేజెస్ ఇవన్నీ పెట్టారనమాట. దాన్ని ఇంకా ఎంత చేస్తాం అని చెప్పలేదు కానీ ఎక్కువగా ఎక్స్పాండ్ చేస్తాం పెరుగుతాయి. ఓకే, అది మెడికల్ కాలేజెస్ అలాంటివన్నీ అన్నమాట. ఇంకోటి ఏంటి అదే క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా పెంచుకుంటే వెళ్తా ఉంటారు, IITs, IIMs, ఎయిమ్స్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ని. ఇంకోటి స్పెషల్ గా చెప్పింది ఏంటంటే ఇది కొంచెం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దాంతో మ్యాచ్ అవుతున్న లైన్ ఇది అన్నమాట. వీ విల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ని అకాడమిక్ అండ్ ప్రాక్టికల్ వాటితోటి కలిసేటట్టుగా ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తారు ఇంటర్న్షిప్ కోసం అన్నమాట. అది ఒకటి బాగుంది అది అన్నమాట కథ. అది నెక్స్ట్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది మిడిల్ క్లాస్ కోరుకునేది అదే కదా, వాళ్ళకి సులువుగా ఉండాలి లైఫ్. అపార్ట్మెంట్లో దిగ్గానే స్విగ్గీ వాడు రెడీగా వచ్చి చేతిలో పెట్టి ఆ తర్వాత అట్లా కళ్ళు మూసుకుని వెళ్ళగానే ట్రైన్ ఎక్కేసి అక్కడ దిగేసి వెళ్ళిపోయేటట్టు, అలా ఊరికే చెప్తున్నాను అలాంటివన్నీ అనమాట. అట్లా ఈజ్ ఆఫ్ లివింగ్ లో వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు అందరు ఈవీ కొనుక్కోమని చెప్పాం, ఈవీ కార్లు, ట్రైన్లు అంటారు, కార్లు, మోటార్ బైక్లు. కానీ పెద్ద 20 ఫ్లోర్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాళ్ళందరూ ఎన్ని లైన్లలో నుంచుంటారు. సో ఛార్జింగ్ స్టేషన్స్ ఒకటి ఇట్లాంటివన్నీ పెంచుతామని చెప్తున్నారు. ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేస్తారు అంటే. ఇంకోటి ఏంటంటే కొత్త సిటీలు కడతారట, సస్టైనబుల్ సిటీస్. సస్టైనబుల్ అంటే ఎట్లాంటివి అంటే ప్లే గ్రౌండ్ బాగుంది, ఇప్పుడు బాగా చెప్తున్నారు మీరు. ఓకే, గ్రీన్ స్పేసెస్ ఉంటాయి వాళ్ళు. సస్టైనబుల్ అంటే గ్రీన్ స్పేసెస్ లైక్ పార్కులు, ప్లే గ్రౌండ్స్, వాటర్ బాడీస్, లేక్స్ ఇవన్నీ ఉండేటట్టు స్టేట్ గవర్నమెంట్ తోటి వర్క్ చేసి సిటీల్ని కడతాం, సిటీల్ని పెంపొందిస్తాం అని చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పేది మిడిల్ క్లాసెస్ కి. ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు ఎన్ఆర్ఐల పరిస్థితి, ప్రవాస భారతీయులకి ఏమైనా చేస్తున్నారా? అట్లా ఏం వాళ్ళు స్పెషల్గా ఫస్ట్ ఏం చేశారు, వేరే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు విశ్వ బంధువులు అయిపోయాం అన్నమాట. మీరు సడన్ గా ఈ ప్రశ్న వేయగానే అట్లేం లేదండి అని క్వైట్ అయిపోయారు. ఒకటే లైన్ ఉంది అసలు ఎన్ఆర్ఐస్ గురించి. మేమంతా ఆల్రెడీ ప్రవాస భారతీయులందరూ బాగా ఉన్నవారే అని కాదు. ఆయన ఏం రాశాడంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం కాదు, నేను అది అడిగితే మళ్ళీ అట్లా కాదు, విశ్వ బంధు అని మొదలు పెట్టారు, బంధుత్వం కలుపుతున్నారు అంటే ఆయన ఏమన్నా వాళ్ళు అంటే విశ్వబంధు ఎన్ఆర్ఎస్ గురించి కాదు. విశ్వబంధు అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వాళ్ళు అన్నమాట. చైనా వాళ్ళు కూడా వచ్చి అందరూ వచ్చేస్తారు. ఇదేంటంటే భారతీయ సంతతి వేరే చోట ఉన్న వాళ్ళని మేము గత 10 ఏళ్ల నుంచి ఎక్కువగానే ఇన్వాల్వ్ చేశాము, అది కంటిన్యూ చేస్తాము అని రాస్తున్నారు అన్నమాట.
ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటామని ఒక పెద్ద స్టేట్మెంట్ ఉందన్నమాట అందులో. ఓకే. భారతదేశం యొక్క ప్రోగ్రెస్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తామని అసలు అంతకు మించి ఎక్కువ రాయలేదు ఎన్ఆర్ఐస్ గురించి అందులో. ఎక్కువ రాయలేదు కానీ అంటే ఏదన్నా ఇంకొంచెం డీటెయిల్స్, ఇప్పుడు చాలా మందికి డబ్బులు ఇక్కడ పెట్టి ఉంటారు, జాగలు కొని ఉంటారు, అలాంటి ఉంటాయి కదా. అవి చెయ్యరండి. ఆ లావాదేవీలు ఎన్నో, డబ్బులతో ఆర్థికమైన లావాదేవీలు ఎన్నో జరుగుతాయి. భారతీయులు, ప్రవాస భారతీయులు భారతదేశంలోనే పెడతారు. అవి మారేది ఏముండదు. కొనుక్కోమన్నారు, ట్యాక్సులు కట్టుకుని నువ్వు చేసుకోవాల్సిన. ఇప్పుడు అందులో ఎవరిని ఆపలేదు కదా. మనం వాళ్ళని వెళ్ళి ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు అడిగిన అవన్నీ అవి ఏంటంటే దినచర్యవి. వాళ్ళు మేనిఫెస్టోలో ఎందుకు రాస్తారు? మేనిఫెస్టోలో విజనరీ థింగ్స్ రాసుకుంటారు. కానీ ఓకే, ఆల్రైట్. సో ఇప్పుడు వీఆర్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది షో. ఈ ప్రశ్న అడగాల వద్దా అని అనుకుని మళ్ళీ అడుగుతున్నాను. ఈ నార్త్ వర్సెస్ సౌత్ కానీ, లేకపోతే కొన్ని రాష్ట్రాలకే ఇచ్చాడు, కొన్ని లేవు, అలా ఏమన్నా ఉందా? సార్ ఎంత నాన్ సెన్స్ క్వశ్చన్ అంటే అది మామూలు నాన్ సెన్స్ కాదు. దీని గురించి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు చెప్తా అని చెప్పి నిర్మలా సీతారామన్ కనీసం ఒక అరగంట ప్రోగ్రామ్ చెప్పింది. ఎంత వాళ్ళకి ఇస్తున్నాం, ఎంత వీళ్ళకి ఇస్తున్నాం, అన్ని ఎట్లా అనేది అనమాట. జనాలు అది వింటే బెస్ట్. అట్లాంటిది అస్సలు 80% అలాంటిది ఏమి డిస్క్రిమినేషన్ లాంటివి అయితే నాకు తెలిసి ఇండియాలో ఎప్పుడూ లేదు, ఏమీ లేదు అట్లాంటిది అసలు. నేను అనేది ఇప్పుడు వీళ్ళనే కాదు, ఎప్పుడూ లేదు, ఇంతకు ముందు కూడా, ఇప్పుడు కూడా ఏమీ లేదు. ఇంకా పాలసీ డ్రివెన్ గా వెళ్తోంది యాక్చువల్లీ చెప్పాలంటే గవర్నమెంట్. అంటే ఇంకా అది ఎప్పుడు నాకు ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఏం చేస్తే బాగుంటుంది అనేది నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి పర్సనల్లీ అనమాట, ఇంకా సరైనవి చెయ్యనివి అని. కానీ ఇదొక్కటి మటుకు అత్యంత బిలో ద బెల్ట్ నీచమైన మాటలు అవి. మరి చెత్త అంటారా ఇది? అసలు అదే దాని గురించి మనం మాట్లాడుకోవటం అనేది కూడా అన్నెసరీ థింగ్ అది. ఓకే, సో మన షో లెవెల్కే తక్కువ అవుతుంది, మన షోలో లెవెల్. సో ఓవరాల్ గా ఏంటంటే ఖచ్చితంగా ఈ మన సివిల్ ఒకటే కామన్ సివిల్ కోడ్ ఒకటి తీసుకురావటము, అదొకటి బాగా నచ్చింది నాకు. తర్వాత ఎన్నికలు కూడా ఒకేసారి చేయటం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ ఏంటో చెప్పను ఇందులో మీకు. ఇంకోటి, ఇంత టైం లేదు కానీ మనకి ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎట్లా అంటే ఏం చేస్తారు, లేకపోతే ట్రైన్లు ఎక్కువ వేస్తాము, ప్రపంచంలో ఉండే దాంతో వీటితో కలుపుతాము, చంద్రుడి మీదకి మనిషిని పంపిస్తాము, ఇట్లాంటివన్నీ వాళ్ళు పాలసీ కంటిన్యూ అవుతోంది కాబట్టి ఇలా చేస్తాము, పెద్ద దేశంకి సంపన్నమైన దేశం చేస్తాము, ఇవన్నీ వెరీ నైస్. అది కాదు కానీ వాళ్ళు ఏం చేశారంటే లిస్ట్ ఆఫ్ పాలసీలు చెప్పారు వాళ్ళు ఏం చేస్తాము అనేది అనమాట. అందులో వాళ్ళు వన్ ఆఫ్ ద పాలసీస్ లో ఇది ఇప్పుడు 1 నేషన్ 1 ఇదొకటి చెప్పారు కదా వాళ్ళు. అట్లానే వాళ్ళు కొత్తగా నేను వింటోంది ఏంటంటే ఒక చోట దాన్ని ఏమంటారు, జ్యుడిషియరీ రిఫార్మ్స్ ఆన్ ద లైన్స్ ఆఫ్ పోలీస్, దానికి సిఆర్పిసి రిఫార్మ్స్ చేశారు కదా, ఆ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. అట్లానే జ్యుడిషియల్ రిఫార్మ్స్ చేస్తాము అని చెప్తున్నారు. జ్యుడిషియల్ రిఫార్మ్స్ లైన్ లో పెట్టొచ్చు అయితే. అట్లాంటివన్నీ చాలా వాళ్ళు గుడ్ గవర్నెన్స్ కోసం ఏం చేస్తాం అనేది పాలసీ డెసిషన్స్ చెప్పారండి. దట్ ఈస్ వాట్ మేక్స్ దిస్ మేనిఫెస్టో కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఓకే, యా, వండర్ఫుల్. యాక్చువల్లీ అది ఇంకా ఎక్సైటింగ్ గా ఉంది. జ్యుడిషియల్ రిఫార్మ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఎక్సైటింగ్ గా ఉంటుంది. పాలసీలు మార్చేస్తే ఇంకేం దేశం అంతా అసలు మా దాన్ని ఏమంటారు, అది కాన్స్టిట్యూషన్ మొత్తం మార్చేస్తున్నారో అని ఎగిరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కోపం వస్తుంది అది. సో మీకు ఫైనల్ ప్రశ్న, ఈ రెండిట్లలో ఖచ్చితంగా అంటే ఇది పాపులర్ క్వశ్చన్ అనుకోండి, మీకు పాపులిస్ట్ లాగా రాహుల్ గాంధీ న్యాయ్ కన్నా మోడీకి గ్యారంటీ బెటర్ ఉందా? ఊరికే అంటే అట్రాక్టివ్ గా నాకేం వచ్చింది అనే ప్రజలకి. ఇప్పుడు కేవలం నాకు నెక్స్ట్ 5 ఏళ్లలో ఏమిస్తావు అని చూసుకునే వాళ్ళు ఉంటారే, నెంబర్లు చూసుకునే వాళ్ళు,
నెంబర్లు చూసి మోసపోయే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మేనిఫెస్టో. కానీ నేను ఎందుకు అంటున్నానంటే కొంచెం బయాస్డ్ గా ఉంటుంది నేను మాట్లాడింది, కానీ నిజం కూడా అది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా లైన్ గా 3-4 స్టేట్లలో ఇచ్చారు. డైరెక్ట్ ఇప్పటికిప్పుడు ఇచ్చేది వేరు, ఇది లాంగ్ టర్మ్ కదా. అసలు వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇది ఇప్పుడు ఆ న్యాయం పెట్టినవి ఏవి ఇవ్వలేకపోయారు. నేను 4 స్టేట్లు చెప్తాను మీకు. వాళ్ళు ప్రతిసారి అట్లాంటివి రాసినప్పుడల్లా వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే అసలు అక్కడ అంత డబ్బులు లేవు. ఆ టైపులో ఇవ్వటానికి అసలు డబ్బులు ఎవరు ఇవ్వరు. అట్లాంటి లోన్లు తీసుకుని అప్పు చేసి పప్పు కూడా చేయలేవు నువ్వు, అసలు కుదరదు అది. ఆ డేవ్స్ అయిపోయినాయి అట్లాంటివి అనమాట. ఇస్తానని చెప్పి మొదలెడతారు, 1 year ఇచ్చేటప్పుడు అంత ఖజానా ఖాళీ అయిపోయింది, నీకు అయిపోయింది అంటారు. ఇది ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇందిరాగాంధీ టైం నుంచి వాళ్ళు అంతే. ఫస్ట్ అట్రాక్ట్ చేయడానికి జనాలు ఎదుగో నేను ఇచ్చేస్తున్నాను అంటారు అన్నమాట. అన్ని ఎట్లాంటివి అంటే అవన్నీ అశ్వత్థామ హతః కుంజరహ టైప్ అన్నమాట. అవన్నీ ఆ హతః కుంజరహ ఎక్కడో ఫైన్ ప్రింట్ లో ఉంటుంది. వాళ్ళు ఫైన్ ప్రింట్ కూడా రాయరు, వాళ్ళు 2 ఏళ్ల తర్వాత చెప్తారు అనమాట. అది ఏమైనా మన్మోహన్ సింగ్ ఆయన పార్లమెంట్ లో అన్నాడు, డబ్బులైనా చెట్టుకు కాస్తాయి అనుకుంటున్నా అన్నాడు. ఓకేనండి, ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ అనాలిసిస్. వీళ్ళది మంచి విజన్ డాక్యుమెంట్ లాగా ఉందండి. ఐ లైక్ ఇట్. హోప్ఫుల్లీ మన శ్రోతలు కూడా అందరూ ప్లీజ్ టెల్ us what you think. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ చెప్తాను మీకు లైన్ గా. హిమాలయన్ రివర్ ఫ్లడ్స్ విల్ కంబాట్ అంటే అది ఒక పాలసీ. దానికి అదంతా దాన్ని ఏమి లైక్ నేను రేపటి నుంచి అందరికి 10 రూపాయలు ఇస్తాను అనే టైప్ కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ భారత్ కోస్ట్ అంతా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. హిల్ స్టేట్స్ కి వేరే టైప్ ఆఫ్ డెవలప్మెంట్. ఐలాండ్స్ ఉన్నాయి కదా, అన్ని చోట్ల ఐలాండ్స్ ఉన్నాయి, వాటిలన్నిటికీ ఎట్లా డెవలప్ చేస్తాము, ఇట్లా పాలసీ అన్నమాట. అన్ని పాలసీ బేస్డ్ గా ఉన్నాయి అన్నమాట. థ్యాంక్ యూ రమణ గారు. ఐ థింక్ దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ దిస్ షో. ధన్యవాదాలు. వచ్చే వారము విల్ టాక్ అనదర్ ఎక్సైటింగ్. అప్పటికి ఎలక్షన్స్ పికప్ అయిపోతాయి. ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్ అయిపోతాయి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. Mind Media, the voice of India.